మేము అనుకొని పోయింది మాత్రం చార్మినారు, కానీ వీడియో తీసింది మాత్రం మొత్తం మక్కా మసీదులోనే. మక్కా మసీదులో మొత్తం వీడియో తీసినాం. చార్మినార్ దగ్గరకు వచ్చేసరికి వీడియో తీయలే. వీడియో కూడా తీసినాం, కాకపోతే అది ఎట్లా ఉన్నదంటే నిలువుగా తీసినాం, అడ్డంగా తీయలేదు. వీడియోలో సెట్ చేద్దామంటే వస్తలే, అందుకోసం వాయిస్ మొత్తం బంద్ చేసి మళ్ళీ ఇట్లా తీసుకుంటూ రావాల్సి వచ్చింది. ఈ వాయిస్ మొత్తం రికార్డ్ చేసుకుంటూ బుక్లో మొత్తం హిస్టరీ మొత్తం రాసి చదువుకుంటూ చెప్పడం జరిగింది. కాకపోతే అలా అప్పుడప్పుడు తెలుగు మిస్టేక్ రాయడం వల్ల రైటింగ్ చాలా రోజు అయింది కాబట్టి కొంచెం కింది మీద అయ్యి మధ్యలో సైలెంట్ అయిపోయినా. ఈ బిగినర్స్ మిస్టేక్స్ అంటారు వీటిని, ఏమనుకోకరి. ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన బ్లాక్. మేము ఇవాళ ఇక్కడ చార్మినార్ దగ్గరికి వచ్చినాం. మేము ఉండే దగ్గర నుంచి చార్మినార్ దగ్గరికి 15 కిలోమీటర్లు ఉంటుంది. అయితే చార్మినార్ వ్లాగ్ ఇవాళ చేస్తున్నాం. అసలు చార్మినార్ అంటే ఏంటిది? చార్మినార్, చార్ అంటే 4, మినార్ అంటే గోపురం. 4 ఎత్తైన మినార్లను నిర్మించడం వల్ల దీనికి చార్మినార్ అని పేరు వచ్చింది. దీనిని ఇస్లామిక్ శైలిలో గ్రానైట్, రాతి పలకలు మరియు సున్నం అండ్ పాలరాయితో నిర్మించారు. ప్రతి మినార్ ఎత్తు సుమారు 56 మీటర్లు. 56 మీటర్లు అంటే 184 అడుగులు. పైకి వెళ్తుంటే ప్రతి మినారు 140 మెట్లు ఉంటాయి. చార్మినార్ 2వ అంతస్తు లోపల అందమైన మసీదు కూడా ఉంది. ఇది హైదరాబాద్ నగరంలో అందమైన మసీదుల్లో ఒకటి. దీనిని క్రీస్తు శకం 1591లో గోల్కొండను పాలించిన కుతుబ్-షాహీ వంశపు 5వ సుల్తాను మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. ఆ సమయంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బాగా వ్యాపించిన ప్రాణాంతకమైన ప్లేగ్ వ్యాధిని అదుపులోకి వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతగా నిర్మించారని ప్రసిద్ధి. మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరానికి పునాది వేశారు. ఆ కొత్త నగరానికి సరిగ్గా మధ్య భాగంలో చార్మినార్ను నిర్మించారు 1591లో. 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను వశపరుచుకున్న సమయంలో నగరం పూర్తిగా దెబ్బతింది. కూడా చార్మినార్ మాత్రం అలాగే ఉండిపోయింది. 1889లో చార్మినార్ 4 వైపులా ఉన్న ద్వారాలకు పై భాగంలో 4 పెద్ద గడియారాలు అమర్చడం కూడా జరిగింది. రికార్డింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇది తర్వాత ట్యాగ్ చేస్తున్నా. ఇక్కడ చార్మినార్ నుంచి వెళ్ళి నెక్స్ట్ బండి వేసుకొని ట్యాంక్ బండ్ పోయినాం. ట్యాంక్ బండ్ దగ్గర పోయినా కొద్దిసేపటికి వాన పుల్లు పడ్డది. ఇక ఎట్లాగో తెల్లారితే సెలవు కదా అని జరాట తిరుగుదాం అనిపోతే వాన ముసురుకున్నది. మళ్ళీ మలుచుకొని 1 గంట ఆడ కూర్చొని వెనుకకు మళ్ళీ రావడం జరిగింది.